ఇదంతా ల్యాబ్స్లో కోర్టులో జరుగుతున్న విషయం. కానీ ప్రాక్టికల్గా తన శరీరాన్ని ఒక సైన్స్ ల్యాబ్లా మార్చుకున్న ఒక పిచ్చోడున్నాడు. అతనే అమెరికన్ టెక్ బిలియనియర్ బ్రియాన్ జాన్సన్. అతను ఏటా $2 మిలియన్ అంటే సుమారు 16 కోట్ల రూపాయలు కేవలం తన వయసును వెనక్కి తగ్గించుకోవడానికి ఖర్చు పెడుతున్నాడు. ఇతను కనిపెట్టిన ప్రోగ్రాం పేరే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. ఇతని నినాదం ఏంటో తెలుసా? Those are all the pills you take in one day. 111, because that's where the data led me. This is how you don't die. Brian Johnson. The man who spends $2 million a year to slow down his age. He's managed to reverse his biological age already. To an 18-year-old. Projected to live to 200. The only objective we have is don't die. You scared of dying? No, yet that doesn't stop us from speaking with unbridled confidence on what will be. And to me, it really shows that we humans, we don't want to die. He has spent millions of his own dollars to never die. Maybe even cracked the code that limits the human lifespan. The king of longevity, Brian Johnson. మరణం ఖాయం అని భయపడకండి, డోంట్ డై అని ప్రమోట్ చేస్తున్నాడు. జాన్సన్ ఒక అద్భుతమైన లాజిక్ చెప్పాడు. మనం ఎంత డైట్ చేద్దాం అనుకున్నా కంటి ముందు బిర్యానీ లేదా స్వీట్ కనపడగానే మన బుర్ర పనిచేయదు, లాగించేస్తాం. మన విల్ పవర్ చాలా వీక్. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాల నుండి మన మెదడును తప్పించేయాలి. అవును, బ్రయాన్ తన శరీరానికి ఒక ఆల్గారిథం సెట్ చేశాడు. యంత్రాలు ఏం చెప్తే అదే తింటాడు, అదే చేస్తాడు. ఆయన వయసు తగ్గించుకోవడానికి ఫాలో అయ్యే అత్యంత ముఖ్యమైన సీక్రెట్ మందులు కాదు, నిద్రలేమి అనేది మెదడుకు తగిలిన దెబ్బలాంటిదని ఆయన నమ్ముతాడు. ఆయన స్లీప్ రూల్స్ వింటే మీరు షాక్ అవుతారు. పడుకునే గది టెంపరేచర్ ఖచ్చితంగా 15 నుండి 19 డిగ్రీలు చల్లగా ఉండాలి. అప్పుడే బాడీ డీప్ స్లీప్లోకి వెళ్తుంది. పడుకోవడానికి 4 గంటల ముందే భోజనం అయిపోవాలి. పొట్టలో జీర్ణక్రియ జరిగితే హార్ట్ బీట్ పెరుగుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సండే అయినా పండగ అయినా రాత్రి ఖచ్చితంగా ఒకే టైంకి పడుకోవాలి, ఉదయం ఒకే టైంకి లేవాలి. పడుకునే గంట ముందు ఫోన్లు టీవీలు టచ్ చేయడు, కేవలం రెడ్ లైట్ వెలుతురులోనే ఉంటాడు. అప్పుడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్క చుక్క కాఫీ కూడా తాగడు. ఇవన్నీ మనం కూడా పాటించొచ్చు. కానీ ఆయన చేసిన ఇంకో ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. యవ్వనంగా మారడానికి తన 17 ఏళ్ల కొడుకు రక్తాన్ని తీసుకుని తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. దీని మీద పెద్ద నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పైగా యవ్వన రక్తం వల్ల పెద్దగా ఉపయోగం లేదని అతనికి తర్వాత అర్థమైంది. అందుకే ఇప్పుడు దాన్ని మానేసి టోటల్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే సిస్టమ్ వాడుతున్నాడు. అంటే ఒక మిషన్ ద్వారా తన శరీరంలో ఉన్న పాత ప్లాస్మాను బయటికి తీసేసి దాని ప్లేస్లో కొత్తగా ఒక క్లీన్ ఫ్లూయిడ్ని ఎక్కిస్తాడు. దీనివల్ల బాడీలో ఉన్న ప్లాస్టిక్ కణాలు, మైక్రోప్లాస్టిక్స్, టాక్సిన్స్, ఇందాక మనం చెప్పుకున్న జాంబీ కణాల చెత్త అంతా ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అక్షరాల ఇది ఒక బయో హ్యాకింగ్ అన్నమాట.